ఏంటండి అట్లా మాట్లాడుతున్నారు? అత్తమ్మ చూసినా చచ్చిపోయేంత టార్చర్ అవుతున్నాను అండి నేను మీకు. అదేనా మరి, అదే నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు నాతో ఉంటా అంటే నేను చచ్చిపోతా అనే నిర్ణయం తీసుకున్నా అంటేనే అప్పుడే నీకు అర్థం కాలేదు నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం ఉన్నదో నీ పైన. అందుకే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటా. ఊకోకూడలు నువ్వు వేడవకు. ఏంద్రా కొడుకు ఇట్లా ఎందుకు చేస్తాను? వాళ్ళ చెల్లె ఫోన్ చేసిందట, శివాట తీసుకుపోని వస్తాడట. నువ్వు వద్దని చెప్పరా వస్తే? అబ్బా అమ్మ, ఎంత మంచి వార్త చెప్పినవే. రాని నా బామ్మడిది రాని వచ్చి దాన్ని తీసుకొని పోయి నీ అమ్మ నా దరిద్రం మొత్తం పోయింది అనుకుని ఈ రోజుతోటి. లేకడమో కదా నువ్వు ఇంట్లో పోయి నీ బట్టలు అవి ఇవన్నీ చదువుకొని మీ అన్న వచ్చుతారా, మీ నాతో వెళ్ళిపో బా. నా కడుపులో నువ్వు జడబుట్టినావు కదరా, ఏడవకూడలా. అయ్యో మళ్ళా రక్తం వస్తుంది. ఏం చేయాలి అమ్మ, నాకు కూడా దాంతో విడిపోవాలని లేదు, దాంతో ఉంటానని చెప్పేసినది. కానీ నేను ఎక్కువ రోజులు బతకనే, అందుకే కదనే దాంతో గోళ్ళు పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి పంపిద్దాం అనుకుంటానా. బిడ్డ అన్న ఇంకా వస్తాడు, ఒకసారి ఫోన్ అన్న చేయకపోయినావు బిడ్డ? వస్తానుగా వచ్చి తీయరాదే అమ్మ, అన్న బండి మీద ఉన్నట్టున్నాడు, ఫోన్ ఇప్పుడు ఎందుకు అక్క అట్లా చేసినావు కానీ బిడ్డ, మీ వల్ల అన్న ఘోరంగా బాధపడతాడు బిడ్డ. అవునే అమ్మ, అనవసరంగా దగ్గర దాకా వచ్చిన సంబంధాన్ని అక్క విషయం చేయబట్టి మర్చిపోయినా. అదే బిడ్డ, బావ అక్క మంచిగా ఉంటాను అనుకున్నారు, వాడు పెళ్లి చేసుకుందామన్న వరకే ఇట్లా. అదే అమ్మ, మనకు వచ్చిన సంబంధం మంచి సంబంధమే. ఒకసారి నాన్నని వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడమంటే అయిపో. ఏం మాట్లాడమంటావు బిడ్డ? అల్లునుకుని బిడ్డకు గొడవలు అవుతానయట, విడాకుల దాకా పోయిందట అని తెలుసుకోరా వాళ్ళు? నువ్వు చెప్పింది కూడా నిజమే అమ్మ. ఇప్పుడు మనం కొన్ని రోజుల దాకా సైలెంట్గా ఉండడే మంచిది, లేకపోతే ఉన్న సంబంధం పోతుంది. అదే బిడ్డ, ఒక్క మాట నువ్వు నాకు చెప్పినా మంచుకుంటు కదా, మంచిగా కలిసి ఉండేటోళ్ళు ఇంత దూరం వచ్చే. అమ్మ ఇట్లా అవుతుందని అక్క అనుకున్నదా? ఎంతమంది టాబ్లెట్లు వేసుకోలేదా, ఎంతమంది పిల్లల్ని కానీ లేదు, అయినా దానికి ఆచారంగా అట్లా ఉన్నది, అట్లా అయింది. ఏమో బిడ్డ, మన ఇంటి మీద ఎవరి కండ్లు పడ్డాయో ఏమో, ఇల్లంతా ఆగమాగమైంది అడివి. ఇక అమ్మ ఇప్పుడు నువ్వైతే ఏం బాధపడక, ఎట్లాగో అన్న పోయిండు కదా అక్కని తీసుకురావడానికి. కొన్ని రోజులైనాక అన్నీ సెట్ అయితే మళ్ళీ అందరం మంచిగా కలిసిమెలిసి ఉంటాం.